రెగ్యులర్ జాబ్ అప్డేట్స్‌లో ఈరోజు మన ముందుకి ఒక 3-4 వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో, మనకి మెయిన్‌గా చూసినట్లయితే మనకి ఫార్మసిస్ట్ హైరింగ్ ఉంది. అలాగే ఫ్లెబోటమిస్ట్ గానీ, ఈసీజీ టెక్నీషియన్ అండ్ ఎక్స్‌రే టెక్నీషియన్, అలాగే టైపిస్ట్. సో, ఈ వేకెన్సీస్ అన్నీ మనకి హైటెక్ సిటీలో ఉన్న ఒక రెప్యూటెడ్ హాస్పిటల్ అయితే మనకి ఈ వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, నేను చెప్పిన వేకెన్సీస్ మన ఫార్మసిస్ట్‌కి గానీ, ఎక్స్‌రే టెక్నీషియన్, ఫ్లెబోటమిస్ట్‌కి, ఈసీజీ టెక్నీషియన్స్‌కి. సో, ఈ పొజిషన్‌కి అన్ని మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సో, ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మినిమమ్ ఒక 1.5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో, ఒకసారి సాలరీ విషయానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి సాలరీ వచ్చేసి ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత మీదేదైతే ప్రీవియస్ సాలరీ ఉందో ఆ సాలరీ మీద బేస్ చేసుకొని అయితే మీకు సాలరీ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. షిఫ్ట్ విజయానికొస్తే మనకి రొటేషనల్ షిఫ్ట్స్ మెన్షన్ చేశారు. 6 డేస్ వర్కింగ్ డేస్ అని మెన్షన్ చేశారు. వీక్లీ 1 వీక్ ఆఫ్ ఉంటుంది. సో, ఎవరైతే వేకెన్సీస్ గురించి చూస్తున్నారో నేను కాంటాక్ట్ నెంబర్ కూడా నేను లాస్ట్‌లో మెన్షన్ చేస్తున్నాను. మీరైతే కాంటాక్ట్ అప్లై చేసుకోండి. అలాగే టైపిస్ట్‌కి వచ్చేసి అది కూడా సేమ్ మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే బెటర్. సో, మినిమమ్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అలాగే మీన్‌వైల్ మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి మీ అప్డేటెడ్ సీవీ, మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, మీకు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, పే స్లిప్స్, మీ రిమైనింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి. సో, ఎవరైతే వేకెన్సీస్ గురించి చూస్తున్నారో అలాగే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.